అందరికీ నమస్కారం. నా పేరు ప్రియదర్శిని, డైటీషియన్. ఈరోజు మనం కొబ్బరి నీళ్ళ గురించి తెలుసుకుందాం. అందరికీ తెలుసు కొబ్బరి నీళ్ళు ఎప్పుడైనా కళ్ళు తిరుగుతున్నాయంటే కొబ్బరి నీళ్ళే ఇస్తారు. లేకపోతే ఓఆర్ఎస్ ఇస్తారు. సో, ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చాలా మంది కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారనమాట. 1 లీటర్ బాటిల్ కొనేసుకుంటున్నారు. ఒకేసారి తాగేస్తున్నారు కొబ్బరి నీళ్ళు. సో, పోనీ ఆ 1 లీటర్ పోనీ ఒక రోజు తాగట్లా. ప్రతిరోజు కూడా కొబ్బరి నీళ్ళు మంచిది కదా అనేసేసి ప్రతిరోజు కూడా ఒక్కొక్క లీటర్ తాగిన కేసులు కూడా ఉన్నాయన్నమాట. సో, అందుకని ఏంటంటే ఏదైనా సరే లిమిటెడ్‌గా తీసుకోవాలి. వేసవి కాలంలో కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల ఏంటంటే అదొక సెలైన్ లాగా పనిచేస్తుంది. డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే ఆ కొబ్బరి నీళ్ళలో ఏంటంటే పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ పొటాషియం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎలక్ట్రోలైట్ లాస్ అంటే ఈ సోడియం, పొటాషియం అది ఏంటంటే కూడా లాస్ అవ్వకుండా కూడా మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే ఈ కొబ్బరి నీళ్ళ వల్ల ఈవెన్ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. సో, ఎవరికైతే ఇప్పుడు కంటిన్యూస్‌గా మోషన్స్ అవన్నీ అవుతున్నాయో వాళ్ళు కూడా ఈ కొబ్బరి నీళ్ళనేది పట్టించొచ్చు. కొబ్బరి నీళ్ళతో పాటు మీరు లోపల ఏదైతే లేత కొబ్బరి ఉంటుందో, ఆ లేత కొబ్బరి కూడా తినడం వల్ల ఏంటంటే మంచిగా క్యాలరీస్ వస్తాయి. దాంట్లో విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మనకి చర్మం కూడా మంచిగా బావుంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువుంటాయి. సో, ఎవరికైతే ఇప్పుడు ఏంటంటే పిల్లలకి కూడా ఇప్పుడు మీరు ఒక 50 ఎంఎల్, 100 ఎంఎల్ వరకు కొబ్బరి నీళ్ళనేది పట్టించొచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. ఏది సంవత్సరం దాటిన పిల్లల్లో చాలా తక్కువ క్వాంటిటీ. స్లోగా పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. ఏంటంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి కొంతమంది షుగర్ పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు కొబ్బరి నీళ్ళు తాగొచ్చా అనేది. ఇన్ కేస్ మీకేంటంటే షుగర్ కంట్రోల్‌లో ఉంది. మీరు మంచిగా ఫాస్టింగ్ అనేది 100 మెయింటైన్ చేస్తున్నారు. పోస్ట్ లంచ్ తిన్న తర్వాత 130, 140 పెట్టినప్పుడు ఏంటంటే అకేషనల్‌గా వారంలో ఒకసారి, 2 సార్లు అలాగా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఏదైనా సరే లిమిటెడ్‌గా తాగాలి. ఇప్పుడు నేను తాగొచ్చు కదా! అన్నాం కదా! అనేసేసి మళ్ళీ లీటర్ తాగారంటే మళ్ళీ షుగర్స్ అవన్నీ కూడా షూటప్ అయిపోతాయి. సో, అందుకని వారంలో ఒకసారి, 2 సార్లు పెట్టుకోవచ్చు. అది కూడా షుగర్ మంచిగా కంట్రోల్‌లో ఉంటే. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కనుక వెయిట్ కంట్రోల్‌లో ఉండాలి అనుకున్నప్పుడు, వేరేవి మేమేమి తీసుకోము. ఫ్రూట్ జ్యూసెస్ అవేమి కూడా వద్దు. మాకిది అవైలబుల్ ఉంటుంది అనుకున్నప్పుడు మనం కొబ్బరి నీళ్ళు మంచిగా తీసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ ఏముండదు. ఒక గ్లాసు మాక్సిమం ఒక 2 గ్లాసుల వరకు తీసుకోవచ్చు. దీనివల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే చర్మం పొడిబారకుండా ఉంటుంది. డీహైడ్రేషన్ అవ్వరు. మంచిగా ఏంటంటే అన్ని బ్యాలెన్స్ లెవెల్‌లో ఉంటాయి కాబట్టి ఈ సన్ స్ట్రోక్ అనేది కూడా రాకుండా ఉంటుంది. సో, ఎవరికైతే ఇప్పుడు బరువు పెరగాలి అనుకుంటున్నారో ఎస్పెషల్లీ పిల్లలు కానీ ఒకవేళ ఇప్పుడు ఈ మధ్య ఈవెన్ అడాలసెంట్ చిల్డ్రన్ కూడా వస్తున్నారనమాట వెయిట్ గెయిన్‌కి. సో, అప్పుడు ఏం చేస్తారంటే ఈ కొబ్బరి నీళ్ళు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆ లేత కొబ్బరి ఉంటుంది కదా! ఆ లేత కొబ్బరి కూడా దాంట్లోనే గ్రైండ్ చేసి కొబ్బరి పాలు కింద ఇచ్చారనుకోండి. ఆ కొబ్బరి పాలల్లో ఏంటంటే బాగా ఇమ్యూనిటీ ఉండడం వల్ల అంటే రోగ నిరోధక శక్తిని పెంచే కారకాలు ఆ కొబ్బరి నీళ్ళు, కొబ్బరి పాలల్లో ఉండడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతుందనమాట. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ కానీ, మనకి స్ట్రెస్ వల్ల వచ్చే ఫ్రీ రాడికల్స్, సెల్స్ డ్యామేజ్ అని ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయగలుగుతాం. సో, అందుకని ఏంటంటే పిల్లలకి ప్రతిరోజు కూడా మీరు పాలు బదులు కొబ్బరి పాలు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఇచ్చినా సరే సరిపోతుంది. లేదు అంటే ఖాళీ కడుపుతో లేచిన వెంటనే ఒక గ్లాసు మంచినీరు ఇచ్చి తర్వాత మీరు ఈ కొబ్బరి పాలనేది ట్రై చేయొచ్చు. దీనివల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే ఈ కొబ్బరి పాలతో కూడా మీరు ఏమైనా కిచిడి కానీ, లేకపోతే కనుక రాగి జావ ప్రిపేర్ చేసేటప్పుడు, ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు సపోటా మిల్క్ షేక్, మ్యాంగో మిల్క్ షేక్ ఇలా అంటూ ఉంటాం కదా! ఎప్పుడు కూడా ఏంటంటే పాలని మనం ఈ ఫ్రూట్స్ కాంబినేషన్‌లో తీసుకోకూడదు. అప్పుడు ఏంటంటే ఈ కొబ్బరి నీళ్ళతో మీరు గ్రైండ్ చేయొచ్చనమాట. కొబ్బరి నీళ్ళతో గ్రైండ్ చేయడం, ఈ కొబ్బరి నీళ్ళలోనే లేత కొబ్బరేసి కొబ్బరి పాలు చేసినప్పుడు ఆ కొబ్బరి పాలని కూడా మీరు యూజ్ చేయొచ్చనమాట. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు తక్కువ తీసుకున్నా సరే కిచిడి కానీ, లేకపోతే కనుక లాంటివి ఏమైనా తక్కువ తీసుకున్నా సరే ఎక్కువ క్యాలరీస్ వస్తది. సో, వాళ్ళు కొంచెమే తిన్నామని వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. కానీ దాంతో పాటు బరువు కూడా పెరుగుతారు. సో, కొబ్బరి నీళ్ళలో మంచిగా పొటాషియం పోషకాలు ఎక్కువుంటాయి. క్యాలరీస్ చాలా చాలా తక్కువుంటుంది. సో, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మంచిగా వడదెబ్బ తగలకుండా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు మటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారంలో 2 సార్లు, 3 సార్లు అది కూడా మంచిగా షుగర్ కంట్రోల్‌లో ఉంటే గనుక వారానికి 2 సార్లు అలాగా తీసుకోవచ్చు. పిల్లలకి ప్రతిరోజు కూడా ఇవ్వచ్చు. ఆటలు మంచిగా గేమ్స్ ఆడుకోవడానికి వెళ్లారనుకోండి, వచ్చిన తర్వాత వాళ్ళు ఫుల్లు చెమటలతో వస్తారనమాట. అలాంటి వాళ్ళకి మంచిగా కొబ్బరి నీళ్ళు ఇచ్చారనుకోండి ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ డ్రింక్ అనమాట. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకేంటంటే శక్తి వస్తుంది. మంచిగా పోషకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళేం పెద్దగా గోల అది కూడా చెయ్యరనమాట. సో,
వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ కళ్ళు తిరిగి పడిపోవడం అటువంటిది ఏమి ఉండదు. సో, అందుకని పిల్లలకి ప్రతిరోజు కూడా మీరు ఇవ్వచ్చు. బట్ లిమిటెడ్ క్వాంటిటీ ఒక గ్లాసు ఇవ్వండి. బాగా ఎక్కువ యాక్టివిటీస్ అవి ఉన్నాయి అంటే గనక రోజుకి 1, 2 సార్లు తాగొచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, అందుకని ఇదేంటంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ వుమెన్ కానీ, లేకపోతే లాక్టేటింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు సో, ప్రతిరోజు కూడా ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. దానివల్ల పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ ఈ ప్రెగ్నెంట్ లేడీస్‌లోని షుగర్స్ కంటెంట్స్ బాగా ఎక్కువ ఉన్నాయనుకున్నప్పుడు మంచిగా ఆ షుగర్స్ మంచిగా ప్రతిరోజు చెక్ చేస్తున్నప్పుడు మీకు కంట్రోల్‌లో ఉంది అనుకుంటే కనుక అప్పుడు వారంలో ఒకసారి అలాగా మీ సాటిస్ఫాక్షన్ కోసం తీసుకోండి. బట్ లేత కొబ్బరి అనేది అందరూ కూడా తీసుకోవచ్చు. అది మంచిగా అరుగుతుంది. దానిలో చాలా పోషకాలుంటాయి. దానివల్ల అన్ని కంట్రోల్‌లో కూడా ఉంటాయి. షుగర్ కానీ, లేకపోతే బ్లడ్ ప్రెషర్ కానీ, ఈవెన్ వెయిట్ కానీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అది. తర్వాతేంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయి. సో, ఎవరికైతే ఏజింగ్ రాకూడదు, మేము కొంచెం లుక్ హెల్తీగా ఉండాలి అనుకుంటున్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా కొబ్బరి నీళ్ళలో ఈ లేత కొబ్బరేసి మిక్సీ కొట్టేసి మీరు మంచిగా ఈవినింగు స్నాక్ కింద కూడా తీసుకోవచ్చనమాట. ఒక షర్బత్ లాగా తీసుకోవచ్చు. సో, న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో, దీనివల్ల చాలా చాలా ఉపయోగాలున్నాయి. బట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా నష్టాలున్నాయి కాబట్టి లిమిటెడ్‌గా రోజుకి ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు సరిపోతుంది. బట్ ఇది అన్ని రకాలు కాదు. మళ్ళీ కిడ్నీకి సంబంధించిన వాళ్ళు కానీ మళ్ళీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎవరికీ లేవో అటువంటి వారు ప్రతిరోజు కూడా కొబ్బరి నీళ్ళు తీసుకోవడంలో వచ్చే నష్టాలు ఏమీ లేవు. బట్ ఎవరికైతే రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయో, మూత్రపిండాలకు సంబంధించినవి కానీ, లేకపోతే లివర్‌కి సంబంధించినవి ఎవరికైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం అనేది మంచిది.